ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ గ్రామయాత్ర పేరుతో గీసిన చిత్రానికి ఒక వేలం పాటలో 118 కోట్ల ధర లభించింది. హుసేన్ ఈ చిత్రాన్ని 1950లలో గీశారు. ఆధునిక భారతీయ చిత్రకళలో అతి ఖరీదైన కళాఖండంగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ వేదిక క్రిస్టీలో ఈ వేలం పాట ఈ నెల 19న జరిగింది. మరో ప్రసిద్ధ చిత్రకళాకారిణి అమృతా షేర్గిల్ 1937లో గీసిన ద స్టోరీ టెల్లర్ అనే చిత్రానికి ముంబైలో 2023లో జరిగిన ఒక వేలం పాటలో 61.8 కోట్లు లభించాయి. హుసేన్ చిత్రానికి ఆ వేలం పాటలో 61.8 కోట్లు లభించాయి. హుసేన్ చిత్రం ఆ రికార్డును బద్దలు కొట్టింది. గ్రామయాత్ర చిత్రం హుసేన్ గీసిన ఉన్నతమైన చిత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. 14 అడుగుల క్యాన్వాస్ కలిగిన ఈ చిత్రం అప్పటికి కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలో గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియచేస్తోంది. ఈ చిత్రాన్ని 1954లో నార్వే దేశానికి చెందిన డాక్టర్ లియాన్ ఎలియాస్ ఒలోదార్స్కీ కొనుగోలు చేసి 1964లో ఓస్లో విశ్వవిద్యాలయ ఆసుపత్రికి అందజేశారు. చిత్రాన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని ఓస్లో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికి వినియోగిస్తారు.